ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ? మనమందరం గొప్ప దేవుని శబ్దాన్ని వినబోతున్నాం. పరలోక బూరధ్వనిని మనం వినబోతూ ఉన్నాం. ఆయన దూతల సమూహం యొక్క సవ్వడి మనం వినబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. ఆయన నోరు తెరిస్తే ఆశ్చర్యకాలు జరుగుతాయి. ఈరోజు అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతున్నది, సమాధాన కార్యములు జరగబోతున్నాయి. జాగ్రత్తగా మనం వింటాం. ఒక గొప్ప వ్యక్తిగా మన జీవితం ఎలా మార్చబడుతుందో, ఎలా ఉంటే మనం గొప్పవాళ్ళం అవుతాం అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా జాగ్రత్తగా మాట వినండి. అందరూ కూడా మరి సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యేసయ్య జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడిస్తున్న ప్రతి జవాబును అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ వాక్యాన్ని తమ బ్రతుకును బాగు చేసుకున్నట్లుగా అందరికీ ఈ వాక్యాన్ని పంపండి. థ్యాంక్ యూ. మీ అందరూ చేస్తున్నారని నమ్ముతున్నాను. అంతేకాదు దేవుని బిడ్డ అనుదినం ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీ అందరూ ఈ పరిచర్య పాలిభాగస్తులు కావాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం. అయ్యా, మీరు సహాయం చేయమడుచున్నాము తండ్రి. మీ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభా. మీ ప్రజలు మీరు సంధించండి, లేవనెత్తండి. మీ ప్రజలు మీ ఆత్మతో సత్యంతో నింపండి, మీ అభిషేకముతో నింపండి ప్రభా. ఎంతమంది దుఃఖంతో, నిరాశతో, నిస్పృహతో, కన్నీటి లోయల్లో ప్రభు, ఆ ఓటమి లోయల్లో ఎంతమంది చిక్కుకొని ఉన్నారు. అట్టి వారందరూ మీరు దర్శించి లేవనెత్తమని, సంధించమని, అయ్యా మీరు అభిషేకించమని, ఆస్వాదించమని, మీ సహాయకరస్తమను చాపితండి నాయన, మీ జీవంతో నీకు నడిపించమని, అద్భుతం చేయమని, మీ కృపాకారుని దయచేయమని, ఆస్వాదించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ వచ్చి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనము చదువుకోబోతున్న మోషే యొక్క నాయకత్వాన్ని గురించి కొన్ని మాటలు చదువుకోబోతూ ఉన్నాం. మోషే గొప్ప నాయకుడు ఎలా అవ్వగలిగాడు? మోషే గొప్ప నాయకుడిగా అవ్వటానికి కారణం ఏంటి? మోషే వంటి నాయకుడు అతని ముందు కానీ అతని తర్వాత కానీ లేడు అని చెప్పబడింది. అయితే ఎలా అతనికి ఆ నాయకత్వం వచ్చిందని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆమేన్, హల్లెలూయా. సో యెహోవా దేవుడు మోషేను గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మోషే భూమి మీద ఉన్న అందరికంటే సాత్వికుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికుడు, సాత్వికమైన మనస్సు కలిగినటువంటి వాడు, శాంత స్వభావం కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఎవరు గొప్ప నాయకులు అవుతారు అంటే సాత్వికులు. సాత్వికమైనటువంటి నెమ్మది గల మనసు కలిగినటువంటి వారు గొప్ప నాయకులు అవుతారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొట్టమొదట మోషేలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే, దేవుడు చెప్పిన లక్షణం, మోషే భూమి మీద ఉన్నటువంటి అందరికంటే సాత్వికుడు. అందుకే అతడు అందరికంటే గొప్ప నాయకుడు అయ్యాడు. దేవునికి చాలా దగ్గరగా ఉండే నాయకుడు అయ్యాడు. దేవుని చాలా అనుసరించే నాయకుడు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ సాత్వికం అనేది గొప్ప లక్షణం. అందుకే బైబిల్ చెబుతుంది కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తున్నాం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే కారణం ఏంటంటే, మన పెద్ద తలాంతు కాకపోవచ్చు, మనకున్న చదువు కాకపోవచ్చు, మనకున్నటువంటి పదవి కాకపోవచ్చు, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కాకపోవచ్చు, కానీ సాత్విక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూమి మీద ఏలుబడి చేసేవాళ్ళు అవుతారు. ఒక నాయకుడు సాత్వికుడైతే లక్షల మంది ప్రాణాలు సేద తీరుతాయి. ఒక సంఘ కాపరి సాత్వికుడైతే ఆ సంఘం అంతా సమాధానంతో నింపబడిపోతుంది. వారు సమాధానంతో భూమిని స్వతంత్రించుకునే వారిగా మార్చబడతారు. నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు. నన్ను ఒకసారి సేవకు పిలిచాడు వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పడానికి. నేను ఆ యొక్క చర్చికి వెళ్ళాను. చాలామంది వచ్చారు. చిన్న పల్లెటూరు, కానీ చాలామంది జనం వచ్చారు అక్కడ. నాకు చాలా సంతోషం వేసింది. ఇంత పల్లెటూరులో ఇంత చక్కగా ఆసక్తిగా వచ్చి జనాలు 3 గంటలైనా వెళ్ళలేదు, చాలా చక్కగా విన్నారు. ఎంత బాగుంది ఇక్కడ, ఒక మారుమూల ప్రాంతం. అయితే నేను వాక్యం చెప్పడం మొదలుపెట్టడానికి ముందు ఆ తమ్ముడు ప్రార్థన చేయడానికి తీసుకున్నాడు. సో ఆయన ప్రార్థన చేసి కళ్ళు మూసుకున్న లోపల ఒక ముసలమ్మ బొడ్డోని ఎత్తుకొని, ఒక బొడ్డోని గుమ్మం దగ్గర నిలబడి ఉంది. వాడు ఏడిపిస్తూ ఉన్నాడు. వెంటనే అతను ఏమన్నాడు తెలుసా, గెట్ లాస్ట్ అన్నాడు. చెప్పిన మాట వినకపోతే ఎవరైనా సరే నా మందిరం నుంచి గెట్ లాస్ట్, ఇదే ఆఖరి మాట చెప్తున్నా మీకు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ గెట్ లాస్ట్ అనే మాట ఆమెకైతే అర్థం కాదు. ముసలామే, ప్లస్ చదువు రాదు, ఇంగ్లీష్ రాదు.
అక్కడ చాలామందికి ఇంగ్లీష్ రాదు, అయినా సరే అంత కఠోరంగా మాట్లాడాడు. ఎవరైనా సరే అటు ఇటు తిరిగితే, లేకపోతే ఏదో చేస్తే, అల్లరి చేస్తే, పిల్లల్ని ఏడిపిస్తే ఖచ్చితంగా నా మంది నుంచి గెట్ లాస్ట్ అని చెప్పేసి కోపంతో ఊగిపోయి మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు నేను వెంటనే మైక్ తీసుకొని నేను వాక్యం మొదలుపెట్టేశాను. వాక్యం అయిపోయిన తర్వాత అంత భోజనాలు అయిపోయి ఇంటికి వచ్చేసాం. ఒక 2 సంవత్సరాల తర్వాత బ్రదర్ మళ్ళీ నాకు కాల్ చేశాడు. తమ్ముడు బాగున్నావా, ఏం చేస్తున్నావు నాన్న అంటే, సేవ ఎట్ట చేస్తాం, బాగా జరుగుతుందా అని అంటే చెప్పాడు. ఏం సేవ అక్క, ఏం చెప్పమంటావు అక్క, ఒక్కడ లేరు మందిరంలో. అనేకమైనటువంటి సాకులు చెప్పి అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడ నుంచి పనికి వెళ్ళిపోయారు. అంతే కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకొక మందిరానికి వెళ్ళిపోయారు. మందిరానికి రాకుండా కొంతమంది మానేసి ఇంట్లో ఉన్నారు. అసలు ఏంటో ఒక 10 మంది తప్ప ఎక్కువ రావట్లేదు. ఎట్లా పోయారు ఈ జనాలు, ఇసుకేసరాలన్నటువంటి జనాలు అంత ఇటుపోయి, నాకు అర్థం కావట్లేదు అక్క అన్నాడు. అప్పుడు నా మాట గుర్తు చేసుకున్నా. నేనైతే అతనితో అడగలేదు, కానీ నువ్వు ఇలా అన్నావు కదా బ్రదర్ జాగ్రత్త అని చెప్పేసి అనలేదు. కానీ నా మనసులో అనుకున్నాను, బ్రదర్ నీ నోట్లోంచి ఏ మాట అయితే వచ్చిందో గెట్ లాస్ట్ అంటే ఆ ప్రజలంతా కూడా లాస్ట్ వరకు వెళ్ళిపోయారు, ఇంకేం లేదు అక్కడ. అందుకని దేవుని బిడ్డ, ఎప్పుడైతే మన రౌద్రంతో మాట్లాడుతున్నామో, చిన్న చిన్న మిస్టేక్స్ దగ్గర పెద్ద పదాలు వాడి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ, లేకపోతే వాళ్ళని బాధపడితే ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చబడుతుంది. ఖచ్చితంగా ఆ మాటను బట్టి అందరూ వెళ్ళిపోతారు. ఇంకెవరుంటారు? మనం పోగొట్టడానికి గద వచ్చింది, తీసుకురావడానికి ప్రభు సన్నిధిలో దేవుడు ఏం చెప్తున్నాడు? రాజవీధులకు వెళ్ళండి, సంత వీధుల్లోకి వెళ్ళండి, కుంటివారిని, గుడ్డివారిని, అందరినీ, అంగవైకల్యమైనటువంటి వాళ్ళని నా మందిలో తీసుకొని రండి, నా సన్నిధికి తీసుకొని రండి వాళ్ళందరినీ, అట్టి వారందరిని అని చెప్పేసి ఆయన తన సన్నిధికి చెప్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, మనం అందరం కూడా ఎట్లా వచ్చాం ఇక్కడికి అంటే, ఎందుకు వచ్చాం ఇక్కడికి అంటే, అనేక మంది ప్రజలను సమకూర్చడానికి. రెబ్బలు ఉంటారు, అనేక మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అనేక మంది రూడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అనేక మంది మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళలో ఉన్నటువంటి ఆ మూర్ఖ స్వభావాన్ని తీసివేసి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ వ్యతిరేక స్వభావాన్ని తీసివేసి, క్రీస్తు ఎవరో తెలియజేసి, క్రీస్తులో ఉన్న ప్రేమతత్వం ఏంటో తెలియజేసి వాళ్ళని సమకూర్చడం మన పని. చెదరగొట్టడం సాతాను పని అయితే సమకూర్చడం మన పని. కానీ ఇక్కడికి వచ్చి చిన్న చిన్న విషయాల కోసం మనం పెద్ద కోపాలు తెచ్చుకొని గెట్ లాస్ట్ అంటే, లేకపోతే వెళ్ళిపో అంటే, నువ్వు కాకపోతే నీ తాత వాళ్ళు వస్తారంటే. ఒకసారి ఒక సిస్టర్ ఇంకో విశ్వాసంతో మాట్లాడుతుంది, ఏంటమ్మా నువ్వు వస్తే ఎంత పోతే అంత, నువ్వు పోతే నీలాంటి వాళ్ళు 10 మంది ఇస్తాడు దేవుడు మాకు అని మాట్లాడుతూ ఉంది. సంఘం ఆమెది కాదు, అది వేరే సంఘం, పాస్ట్ కాదు వేరే. ఈమె విశ్వాసం ఏంటి మాట్లాడుతూ ఉంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంది. చివరికి ఈమె లేకుండా వెళ్ళిపోయింది దూరంగా. ఈమె లేకుండా తిరిగి మరలా రాలినంత దూరం వెళ్ళిపోయింది. ఎంత రావాలని ప్రయత్నం చేసినా రాలినంత దూరం అయిపోయింది. చెబుతున్న ఈ రోజున సంఘము దేవుడిది. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కానీ, మన ఇష్టం వచ్చినట్టు మన మనుషులతో ప్రవర్తించడానికి కానీ, మనకిష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి కానీ కుదరదు ఇక్కడ. ఇది దేవుని రాజ్యం, ప్రేమ సామ్రాజ్యం, క్షమించే దేవుడు, రక్తము కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుని యొక్క స్వాస్థ్యం, ఆయన శరీరం ఇది. ఆయన సంఘాన్ని ఎవరు కూడా విమర్శించడానికి వీలు లేదు. ఆయన సంఘంలో ప్రజలను చెదరగొట్టడానికి వీలు లేదు. అవసరం ఆయన చెదరగొట్టుకుంటాడు, అవసరం లేదనుకుంటే. వీళ్ళ సంఘానికి హానికరం అంటే ఆయన చెదరగొట్టుకుంటాడు, ఆయన తీసుకెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తన శరీరానికి హానికరం అంటే ఏదో ఒక రోజున ఆయన తీసుకెళ్ళిపోతాడు వాళ్ళని. అందుకే దేవుని బట్టి ఈ రోజున సాత్వికులమై, ఎంత పెద్ద సమస్యలోనైనా కృపావచనం మాట్లాడాలి. మనం ఉప్పు వేసినట్టు రుచిగా మాట్లాడాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో నిజంగా మంచి సేవ చేయగలుగుతాం. నేను కూడా అదే అడుగుతుంటాను ఎప్పుడు, ప్రభా నాకు ఓర్పు దయచే ప్రభా. మోషే లాంటి సాత్వికం నాకు కూడా భలే కోపం వస్తుంది. కొన్నిసార్లు భలే కోపం వస్తుంది వాళ్ళు చేసే పనులకి. బాధ వచ్చేస్తుంది. ప్రభువా ఇటువంటి ప్రజల కోసం నేను వచ్చానండి ఆయన, ఇట్లాంటి ప్రజల కోసం తీసుకొచ్చేవింది నాయన. వీళ్ళు ఎన్నిసార్లు తీసుకొచ్చినా వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఎంత కడిగినా మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతున్నారు, ఎంత ఉపదేశం చేసినా మళ్ళీ ఆ పాపాన్ని కోరుకొని పోతున్నారు. నా కళ్ళ ముందే ప్రభువా ఇంత భయంకర పాపాలు చేస్తున్నారు. ప్రభువా నేను ఎట్లా నాయన, ఇక్కడెందుకు తెచ్చావు నాయన, ఇంకో చోట పెట్టవచ్చు కదా ప్రభువా, ఇంకో సంఘాన్ని తీసుకొని పోవచ్చు కదా ప్రభువా, ఇక్కడెందుకు ప్రభువా చాలాసార్లు అడుగుతూ ఉంటాను నేను. సో దేవుడు ఒకటే మాట అంట, నువ్వైతే ఈ ప్రజల నమ్మకం తీసుకొని రాగలవని నిన్ను నమ్మి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, కానీ నీ చేతనటి కానీ ప్రేస్తాడు. హల్లెలూయా. సో దేవుడు మనల్ని నమ్మి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, మనమైతే వాళ్ళు తీసుకొని రాగలవని. ఆయన సంఘము, ఆయన ప్రియ దేవుని బిడ్డ, ఆయన శరీరము. కాబట్టి మనం ఎవరిని పొమ్మంటానికి కానీ, ఎవరిని కూడా ఏమైనా దూషించడానికి కానీ, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ లేదు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డ ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, ఎప్పుడైతే సాత్వికం కలిగి ఉంటాడో, సాత్వికమైన మాట మాట్లాడతాడు, అది ఎముకలు కూడా విరగొడుతుందంట, రాళ్లను కూడా బద్దలు చేస్తుందంట ఆ మాట.
రాయి లాంటి హృదయాలను, రాతి మనస్సాక్షిని అది తొలగించి మెత్తని మనసుగా చేస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచి మాట చెప్పండి, మంచి మాట, అది సాత్వికమైన మాట ఒక మనిషి హృదయాన్ని తిరిగి కట్టబోతుంది. దుఃఖంతో ఉన్నటువంటి వారిని, బాధతో ఉన్నటువంటి వారిని, కోపంతో ఉన్నటువంటి వారిని, బాధతో ఉన్నటువంటి వారిని మనం చెప్పేటువంటి సాత్విక మాటలు వాళ్ళ బ్రతుకును కడతాయి, నిలబెడతాయి. సో ఇప్పుడు మోషే విషయంలోకి వస్తే, మోషే ఎన్నిసార్లు వాళ్ళ చేత మరి అవమానపరచబడ్డాడు. ఎన్నిసార్లు నువ్వేం నాయకుడు అయ్యా, చేతగాడు ఎందుకు తీసుకొచ్చావయ్యా, అన్నం పెట్టలో నువ్వేంటయ్యా ఉపదేశం చేసావు, ఏదా దేవుడు ఎక్కడ, ఎవరో దేవుడు పిలిచాడు అన్నావు, ఎక్కడా దేవుడు, మాకు ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది, మాకు భయం వేస్తుంది, ఎక్కడయ్యా, ఎంతకాలం ఇక్కడ ఉండాలి, ఆ మేఘం ఏది అని చెప్పేసి, మేఘం రాకపోయినా ఒక్కోసారి మేఘం వచ్చినా మేము రాలేమయ్యా, ఇక్కడ మాకు బాగుంది, మేము రాము, ఇక్కడే ఉంటాం, మాకు నీళ్ళయ్యి, మాకు ఆహారం ఏది, ఇక్కడ బాగోదు సమృద్ధిగా. మేఘం వచ్చి కదలమంటే కదలకుండా కూర్చునేవాళ్ళు. కొన్నిసార్లు మేఘం వచ్చి మేము అక్కడ ఆగిపోయి ఉంటే కదలట్లేదని తిట్టుకునేవాళ్ళు. అన్ని విషయాలు చనుక్కోవటం, కొనుక్కోవటం. కొన్ని లక్షల మంది ఒకేసారి లేచేవాళ్ళు, కొన్ని లక్షల మంది ఒకేసారి ఆయన మీద పడేవాళ్ళు. అనేక మంది వారు దాతాన్ అభిరామ్ అనేటువంటి వాళ్ళు లేచి, నువ్వు ఒక్కడవేనా ప్రవక్తవి, నువ్వు ఒక్కడవేనా ఉపదేశించేది, మాకు వచ్చు ఉపదేశం, మాకు వచ్చు ప్రవచనం, మాకు వచ్చు పలకటం, నువ్వేనా అని చెప్పేసి మోషేకి వ్యతిరేకం వస్తే, మోషే ప్రత్యక్ష గుడారం దగ్గర అట్లనే బోర్ల పడిపోయి తండ్రి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడే న్యాయం తీరుస్తాడు, దేవుడే పలుకుతాడు, నేను కాదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు తప్ప తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ దేవుని బట్టి ఎన్నో తలాంతులు కలిగినటువంటి వాడు, ఎంతో యుద్ధ శౌర్యం కలిగినటువంటి వాడు, ఎంతో గొప్ప పేరు ఖ్యాతి కలిగినటువంటి వాడు, ఐగుప్తు సామ్రాజ్యాన్ని, ఐగుప్తు యొక్క సింహాసనాన్ని తన ప్రజల కోసం విడిచిపెట్టినటువంటి ఆ వ్యక్తి ఈరోజు మామూలు ప్రజలు ఎంతో మాట్లాడుతూ ఉంటే, ఒక్క అక్షరం ఒక్క రాని ప్రజలు మాట్లాడుతూ ఉంటే, ఒక్క మట్టి దక్కటం తప్ప ఏమీ తెలియని ప్రజలు మాట్లాడుతూ ఉంటే, ఇంత చదువరి, ఇంత ఘనుడు, ఇంత ఐగుప్తు శాస్త్రాలను ఏలినటువంటి వాడు, మరి పుక్కిట్లో పట్టుకున్నటువంటి వాడు, ఇంత గొప్ప చదువరి ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుడి కాళ్ళు పట్టుకుంటున్నాడు తప్ప వాళ్ళని ఒక్క మాట కొనట్లేదు. అయ్యలారా అమ్మలారా, అయ్యలారా అమ్మలారా, ఇదే మాట ఆయన మాట్లాడే మాట. సో ప్రియ దేవుని బిడ్డ, వెనక్కి వెళ్ళిపోతానంటే గుండెలు బాదుకొని నడిచేవాడు, అయ్యా వద్దయ్యా, ఐగుప్తు కొలిమయ్యా, ఇదిగో దేవుడు మనకు సారవంతమైన భూమిని ఇవ్వబోతున్నాడు, శక్తిగల భూమిని మనకి ఇవ్వబోతున్నాడు, సమాధానకర భూమిని మనకు దయచేయబోతున్నాడు, పాలుతీలను ప్రవహించే శ్రేష్టమైనటువంటి భూమిని మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన ఇచ్చే భూమిలో దేవుడు సారవంతమైనటువంటి పంటను ఇవ్వబోతున్నాడు, రండి పోదామని చెప్పేసి వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేసి తీసుకొని పోయేటువంటి వాడు. ఒక్కరు కూడా తిన్నావా అని అడిగేవాళ్ళు కాదు, ఒక్కరు కూడా త్రాగావా అని అడిగేటువంటి వాళ్ళు కాదు, ఒక్కరు కూడా అయ్యా నీకు బట్టలు ఉతికిచ్చేయమంటావా అని అడిగేవాళ్ళు కాదు, ఒక్కరిని కాస్త రెస్ట్ తీసుకయ్యా మేము చూసుకుంటాను అనేవాళ్ళు లేరు, భుజం ఇచ్చేవాళ్ళు లేరు. 6 లక్షల మంది ప్రజలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వృద్ధులు, వాళ్ళ మందలు, ఇంత పెద్ద భారం మోషింపబడ్డది. ఇంత పెద్ద ప్రజలందరూ మందంతో వచ్చి అతని మీద పడేవాళ్ళు. కానీ అయ్యా నువ్వు తిన్నావా, నువ్వేం చేస్తున్నావు, అయ్యా నీకేనా ఆరోగ్యం బాగుందా, నువ్వు అనారోగ్యమేనా, నీకేం అనారోగ్యం లేదు కదా, బాగున్నావు కదా అని చెప్పేసి ఒక్కళ్ళైనా బాగున్నావని అడిగేవాళ్ళు లేరు. అందరూ మోషే గుడారం మించే పోతుంటారు. కానీ ఒక్కళ్ళు కూడా తొంగి చూసి, అయ్యా తిన్నావా, ఇలా తెచ్చుకున్నావా, ఆహారం తెచ్చుకున్నావా, మన్నా తెచ్చుకున్నావా, తెచ్చుకోకపోతే ఇక మేము పెడతాం తీసుకోయ్యా, ఇట్లా ఏం మాట లేదు, మేము తీసుకొస్తామయ్యా, పలకరింపు లేదు. ఎప్పుడు చూస్తే గొడవలు, ఎప్పుడు చూస్తే మాకేం పెట్టావు, మాకు ఆహారం ఏది, మా పిల్లలకు నీళ్ళేయి, ఇదే గోల. ఒక్కళ్ళు కూడా వాగ్దాన దేశాన్ని గురించి కానీ, వాగ్దాన దేశపు యొక్క ప్రణాళిక, ఆ యొక్క దర్శనం కానీ లేదు వాళ్ళకి. ఎంతసేపు తిండి తాగేది నీళ్లు, ఇవే వాళ్ళకి కావాల్సింది. తినటానికి తిండి, తాగటానికి నీళ్ళు, ఇవే వాటికి వాళ్ళకి కావాల్సింది. అందువల్ల ప్రియ దేవుని వాడు ఎంతో మనసులు నొచ్చుకునేటువంటి వాడు, ఎంతో దుఃఖపడేటువంటి వాడు. అయ్యో ఈ ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు, ఈ ప్రజలకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది, ఈ ప్రజలు ఎప్పుడు దేవుని తెలుసుకుంటారని ఎంతో భయంకరంగా ఏడ్చేటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి దేవుడు అన్నాడు, ఇదిగో మోషే తప్పుకో, ఈ ప్రజలను నాశనం చేసేస్తా, నీకు రాళ్ళ ద్వారా పిల్లలు పుట్టిస్తాను, రాళ్ళ ద్వారా ఇశ్రాయేలును పుట్టిస్తాను, తప్పుకో మోషే, వీళ్ళని నాశనం చేస్తానని చెప్పేసి వచ్చాడు. అప్పుడు ఏమన్నా తెలుసా, చూద్దాం. ఒక రోజున మోషే ఎద్దుకు తండ్రి అని యెహోవా దేవుడు వచ్చి చెబుతున్నాడు, మోషే నువ్వు తప్పుకో, ఈ ప్రజలను నేను సంహరిస్తాను అని చెప్పేసి ప్రజలు సంహరించడానికి దేవుడు చాలా రౌద్రంతో దిగి వచ్చాడు. వాడు చేసినటువంటి పనులు బట్టి, విసిగిస్తున్న విసుగులు బట్టి, మోషే తప్పుకో, నువ్వు తప్పుకో మోషే అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు దేవుని బిడ్డ ఒక మాట మాట్లాడుతున్న చూద్దాం. మోషే నిర్గమకాండం 32 అధ్యాయం 32 వచ్చి చదువుకుంటాం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను. ఇక్కడ ఏమంటాడు తెలుసా,
వాళ్ళు బంగారు దూడం చేసుకొని దానితో మరి దాని ఎదురు సాగిలపడి పాపం చేస్తున్నారు. కాబట్టి మోషేను తప్పుకో, వాళ్ళ నాశనం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్పి అన్నాడు. ఎందుకంటే ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత, ఇన్ని ఆశ్చర్యాలు చూసిన తర్వాత, ఆకాశపు మన్నాను వాళ్ళకి భోజనంగా ఇస్తున్నటువంటి దేవుడికి వాళ్ళు తిరిగి మరలా ఆయన పక్కన పెట్టి వాళ్ళు ఇంకొక ఆరాధన చేస్తున్నప్పుడు ఆయనకి ఎంత కోపం వచ్చింది, చాలా భయంకరమైన కోపం వచ్చింది. అప్పుడు మోషేను తప్పుకో మోషే అంటే అడ్డం తిరిగి చేతులు అడ్డం పెట్టి అంటున్నాడు, అయ్యా నా పేరు తీసేయ్యా, కావాలంటే వీళ్ళ పేరు మాత్రం తీసేయబాకయ్యా అని చెప్పేసి వాళ్ళకి అడ్డంగా ఉన్నాడు. నిజమేనయ్యా తీసేయి, నన్ను కూడా విసిగిచ్చారు, నా ప్రాణాన్ని కూడా విసిగిచ్చారు, వద్దయ్యా వీళ్ళతో బ్రతకలేకపోతున్నానయ్యా తీసేయ్యా అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా 40 సంవత్సరాలు వాళ్ళతో ఏగుతూ వస్తూ ఉన్నాడు. 1 కాదు 2 కాదు, ఇంత దీర్ఘకాలికమైన శ్రమ అనుభవించాడు. అయినా వాళ్ళ దగ్గర అంటున్నాడు, ప్రభువా ఒకవేళ వీళ్ళని సంహరిస్తే, ఇంకో చోట అంటాడు సంహరిస్తే ఈ విషయం ఐగుప్తులు తెలిస్తే ఏమనుకుంటారయ్యా, దేవుడిని యెహోవా అంట తీసుకొని పోయి వాళ్ళని మధ్యలో సంహరించాడు, మేమైతే వాళ్ళతో పని చేయించుకొని చక్కగా వాళ్ళకి భోజనం పెట్టాం, మేము వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాం, వాళ్ళకి పని ఇచ్చాం, ఒకరు తక్కువ కాకుండా. ఈ దేవుడిని యెహోవా వచ్చేసి వాళ్ళని తీసుకొని పోయి సంహరించాడని చెప్పేసి ఏమి న్యాయవంతుడైనా, ఎందుకు తీసుకొని పోయాడు పోషించలేనివాడు, రక్షించలేనివాడు ఎందుకు తీసుకొని పోయాడు, వాగ్దాన దేశం తీసుకొని వెళ్తానని చెప్పిన దేవుడు ఎందుకు మాట నెరవేర్చలేదు అంటారు. ప్రభువా వద్దు నాయనా, నీ నామానికి అవమానం రాకూడదు ప్రభువా, అయ్యా మీరు దయచేసి ప్రజలు మీరు అట్లా చేయొద్దు అయ్యా అని చెప్పేసి కాళ్ళ వేలబడి బతిలాడుకుంటా ఉన్నాడు. అంటే తన ప్రాణాన్ని ఇతరుల కోసం పణంగా పెట్టడానికి, తన ప్రాణాన్ని దేవుని ముందు బలిపీఠం మీద పెట్టి వాళ్ళు రక్షించడానికి మోషే సిద్ధపడుతూ ఉన్నాడు. సో అక్కడ చూస్తున్నాడు ఆయన సాత్వికం. దేవుడికి కూడా కోపం వచ్చింది, కానీ మోషే మాత్రం సాత్వికంగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చూశాడు ఎంత సాత్వికం ఉంది ఇతనిలో. అసలు నేను కోప్పడితే మోషే ఏమంటాడు, ఈ ప్రజలు తీసేస్తానంటే మోషే ఏమంటాడు అని చెప్పేసి దేవుడు అతను ఒక టెస్ట్గా పరీక్షించాడు. అప్పుడు నిజమైనటువంటి ప్రేమ తాత్పర్యం దేవుడు అతనిలో చూశాడు. అందుకే అంటున్నాడు, ఇతని వంటి సాత్వికని మనసు కలిగినటువంటి వాళ్ళు ఇంకెవరు లేరయ్యా భూమి మీద అని చెప్పేసి ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. దేవుడే చెప్పాడు, మనుషులు కాదు. మనుషుల సాక్ష్యం అయితే మనకు కొంతవరకు నిజం అనుకోవచ్చు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు కాబట్టి, మనసులో ఆలోచన పుట్టకముందే వాటిని ఎరిగిన దేవుడు కాబట్టి, ఆలోచన తలంపుకు రాకముందే దాన్ని గ్రహించగల దేవుడు కాబట్టి ఆయన సాక్ష్యం 100% కరెక్ట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుడు అంటున్నాడు, మోషే నీలాంటి సాత్వికుడు లేడయ్యా ఇంకెవరు కూడా అని చెప్పేసి భూమి మీద ఇటువంటి సాత్వికులు అని చెప్పేసి గొప్ప సాక్ష్యం చెప్పాడు. సో సాత్వికం గల తండ్రి తల్లి వారి పిల్లల్ని ఇంకా సాత్వికులుగా తయారు చేస్తారు, అధికారులుగా తయారు చేస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు చూడండి, హన్నా పెనిన్న విషయాలకు వస్తే, హన్నా సాత్వికం గల తల్లి కాబట్టి తన కుమారుని సాత్వికునిగా, దేశ అధికారిగా, దేశాన్ని ఏలేవాడిగా, అద్భుతమైనటువంటి వానిగా చేసింది. పెనిన్న మాటికి విసుక్కొని గొడవలు పెట్టి తగులు పెట్టే మనిషి కాబట్టి తనకు ముందు బిడ్డలు పుట్టినా సరే, తనకు ముందు సంతానం కలిగినా సరే, ఆమె బిడ్డలు మనకి ఎక్కడ కనపడలేదు. మీరు చూడండి, దావీదు సాత్వికం కలిగినటువంటి వాడు కదా, కనికరం కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకే ఆయన తర్వాత వచ్చే వాళ్ళందరూ రాజులకు అధికారులుగా సింహాసనమే కూర్చున్నారు. కానీ సౌలు రౌద్రం కలిగినటువంటి వాడు, ఎవరు చెప్పిన విననటువంటి వాడు, భయంకర కోపిష్టి, భయంకర పరిస్థితి కలిగినటువంటి వాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఒక్కరు కూడా అతని యొక్క జీవితంలో, మరి అతని తర్వాత సింహాసనం మనకు సౌలు తర్వాత ఒక్కరు కూడా తన బిడ్డలు ఎవరు సింహాసనం ఎక్కలేదు, మనకు తెలుసు బాగా కదా. తన కళ్ళ ముందు తన 3 పిల్లలు చనిపోయారు, తనకంటే ముందే తన పిల్లలు చనిపోయారు. గుండెలు బాదుకుని వాళ్ళ యొక్క రక్తాన్ని చూసి, వాళ్ళ యొక్క చావును చూసి ఇక బ్రతకడం ఇష్టం లేక తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. కోపం, రౌద్రం కలిగినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా, ప్రియ దేవుని బిడ్డ, బైబిల్లో కొంతమంది చెప్తాం మీకు, వాళ్ళందరి జీవితాలు ఎలా ఉన్నాయి. మొట్టమొదట భూమి మీద పుట్టినటువంటి సంతానమైనటువంటి కయీన్ మిక్కిలి కోపం కలిగినటువంటి వాడు, భయంకర కోపం కలిగినటువంటి వాడు. ఆదికాండం 4 వచనంలో. సో దేవుడే అంటున్నాడు, ఎందుకు నువ్వు మొహం చిన్నబుచ్చుకున్నావు, ఎందుకు కోపడుతున్నావు, ఏంటి నీ కోపం ఏంటి అని చెప్పేసి అడిగాడు. సో ప్రియ దేవుని బిడ్డ, వారు అతని జీవితం ఎలా ఉందో తర్వాత చూస్తే మనం, అతను మొట్టమొదట బలిపీఠం కట్టినటువంటి వాడు, మొట్టమొదట దేవునికి అర్పణ తెచ్చినటువంటి వాడు, మొట్టమొదటి దేవునికి ఇవ్వాలని ఆలోచన కలిగినటువంటి వాడు, దేవుడు అనేటువంటిది భూమి మీదకి రావాలని ఆశపడినటువంటి వాడు, దేవునికి ఇవ్వటంలో ఆయన వస్తాడని, ఆయన భూమి మీద తీసుకురావాలని ఇచ్చగలిగినటువంటి వాడు. సో ఇంత మంచి సుగుణాలు ఉన్నప్పటికీ కూడా కయ్యూన్ తనకున్న ఒక్క కోప కారణాన్ని బట్టి, తనకున్నటువంటి రగులుతున్న కోపాన్ని బట్టి
ప్రియ దేవుని బిడ్డ, అతను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయాడు, తనకున్నటువంటి ఏ ఉద్దేశం కూడా నెరవేర్చుకోలేకపోయాడు. కోపచిత్తులకు మంచి మంచి ఉద్దేశాలు ఉంటాయి, కానీ తమ కోపాన్ని బట్టి ఏది చేయలేరు. నాకు తెలిసినటువంటి అనేక మంది టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, ప్రియ దేవుని బిడ్డ, గొప్ప టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకున్న గొప్ప కోపాన్ని బట్టి ఎక్కడా ఏమీ చేయలేక ఇంట్లో కూర్చొని మూలుగుతూ, ఇంట్లో కూర్చొని దిగులు పడుతూ దేశదిమ్మరలాగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే చెబుతున్న ఈ రోజున మనుషుని కోపం దేవుని నీతి నెరవేర్చదు, సాత్వికం మాత్రం భూమిని స్వతంత్రించుకునేటట్టు గొప్పవారిగా చేస్తుంది. సో మన జీవితం నాశనం చేసేది ఎవరో కాదు, మన శత్రువు ఎవరు అంటే మన కోపమే మన శత్రువు. మనల్ని పడగొట్టే శత్రువు ఎక్కడో పాకిస్తాన్లోనో, లేకపోతే ఇరాన్లోనూ, ఇరాక్లోనూ, లేకపోతే ఇంకెక్కడో లేరు. నీలోనే, నీ ద్వారానే పెంచబడి, నీలోనే ఎదుగుతున్నటువంటి కోపం, నీ చేతనే పెంచబడేటువంటి కోపం, ఈ కోపం నీ బ్రతుకు నాశనం చేయబోతూ ఉన్నది. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చెబుతున్నది, మనుష్యుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, సౌలు కోపిష్టి కదా, సౌలు ఒక్కరోజు కూడా వర్తిల్లలేదు. అతని లైఫ్ అంతా సమాధానం లేకుండా బ్రతికాడు. తర్వాత తన సంతతంతా కూడా, వారి సంతతంతా నాశనం అయిపోయింది, ఒక్కరు లేరు ఏలుబడి చేయటానికి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి పట్ల దేవునికి ఒక అభీష్టం ఉంది. ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మాట్లాడిచ్చాడు, సౌలు నీ సంతతిని దేవుడు కోరుకున్నాడు, నీ సంతతి మీద ఆయన అభీష్టం ఉన్నది, నీ ఇంటి వారి మీద అభీష్టం ఉన్నది అని చెప్పేశాడు. కానీ దేవుడి మాట నెరవేర్చబడకుండా, దేవుని చిత్తం నెరవేర్చబడకుండా, దేవుని యొక్క అభీష్టం నెరవేర్చబడకుండా ఆపింది ఏంటో తెలుసా? అతని కోపం. ఎవరి మాట వినటువంటి భయంకరమైన అతని రౌద్రం దేవుని యొక్క చిత్తాన్ని ఆపేసిన అతని ఇంటిలో. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, నాబోతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. నాబోతు కాదు, నాబాల్ అనే వ్యక్తి ఉన్నాడు. 1 సమూయేలు 25వ అధ్యాయం మనం చూస్తే, అబీగల యొక్క భర్త అయినటువంటి నాబాలు, అతడు ఎవరు చెప్పినా వినడంట. అతని పద్ధతే అతనిది, ఎవరు చెప్పినా వినడు, నాకు అవసరం లేదు, నాకు తెలుసు అంతా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అతను ఎలా ఉన్నాడు అంటే చక్కని భార్య, చక్కని పనివారు, మాట విని విధేయులని పనివారు, భాగ్యవంతుడు, బహుభాగ్యవంతుడు, కర్మేలు ప్రాంతంలో చాలా గొప్ప భాగ్యవంతుడు, అద్భుతమైనటువంటి మరి వేలాది గొర్రెలు కలిగినటువంటి వాడు, సంసార జీవితం కలిగినటువంటి వాడు. తన భార్య చక్కబెడుతుంది, అంతా చక్కబెడుతుంది, అందరిని చక్కగా చూసుకుంటా ఉంది. సో అటువంటి వేలాది గొర్రెలు కలిగినటువంటి వాడు, వేలాది పంట పొలాలు కలిగినటువంటి వాడు చివరికి ఏమైపోయాడంటే, తన భార్య సుగుణాలు రాసినటువంటి భార్య ఉన్నప్పటికీ మాట విననందువల్ల ఒకే రాత్రి అతడు చనిపోయాడు. దేవుడు అతన్ని మొత్తేసాడంట, దేవుడు అతన్ని తీసుకొని పోయాడు అక్కడ లేకుండా. సో ఏం సాధించాడు? తాగి 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 రాజుల్లాగా తాగుతుంటాడు, డబ్బులు వచ్చినాయంటే వెచ్చడుగా ఖర్చు పెడుతుంటాడు, డబ్బులు వచ్చినట్టు కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడతాడు. ఎదుటిన్నది మనిషి మంచోడా చెడ్డోడా, మేలు చేశాడా కీడు చేశాడా చూడకుండా ఎగ్గ మాట్లాడేస్తుంటాడు. ఏమయ్యాడు చివరికంటే? దేవుడే తనను మొత్తేసాడంట. సుప్రియ దేవుడు, ఈ విధంగా కోపం కలిగినటువంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవ్వరు వర్ధిల్లలేదు, వాళ్ళలో ఎవ్వరు కూడా. ఆహాబు ఉన్నాడు, యెజబెల్ ఉంది, బహురౌద్రం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడైనా బైబిల్ వర్ధిల్లినట్టు బైబిల్ ఉందా అంటే లేదు లేదు లేదు. దేవుడు తీసుకుని పెద్ద సింహాసనం కూర్చోబెట్టినా, దేవుడు తీసుకుని పోయి ఉన్నత స్థలంలో కూర్చోబెట్టినా, దేవుడే వాళ్ళని ఆశీర్వదించినా సరే వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళే కాళ్ళదనుకో దిగి వచ్చేసారు. అందుకే చెబుతున్న కోపము జీవితం నాశనం చేస్తుంది. నిన్ను మాత్రమే కాదు, నీ ద్వారా దేశాన్ని నాశనం చేస్తుంది. హిట్లర్కి భయంకరమైన కోపం. అతని కోపం వల్ల ఏమైంది? లక్షల కొలది ప్రజలు చనిపోయారు, లక్షల కొలది ప్రజలు నాశనం అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, కానీ సాత్వికమైనటువంటి వారి ద్వారా ప్రపంచం ఆశీర్వదించబడింది, ప్రపంచ దీవెనకరంగా మార్చబడింది. మోషేకున్న సాత్వికాన్ని బట్టి 6 లక్షల ప్రజలు దేవుని వాగ్దానంలోకి చేర్చబడ్డారు, ఒక జాతిగా ఏర్పరచబడ్డారు. మోషేకున్న సాత్వికాన్ని బట్టి ఆ ప్రజలందరూ దేవుని యొక్క సారవంతమైన భూమిని చూడగలిగారు, వారి స్వాస్థ్యాన్ని చూడగలిగారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతాను, ఒక గొప్ప నాయకుడు కావాలంటే, ఒక గొప్ప తల్లివి కావాలంటే, నీ సంతతి గొప్పది కావాలంటే, నీకున్నట్టు కొలీగ్స్ గొప్పవారు కావాలంటే, ఒక నాయకుడిగా నువ్వు ఎదిగి ఫలించాలంటే సాత్వికం మనం ప్రార్థన చేయాలి. నువ్వు నేను ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు సాత్వికం దయచేయ్యా. ఎట్టి పరిస్థితులు కూడా ప్రభు నేను ఉద్రేక పడకుండా, ప్రభు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, కంట్రోల్ తప్పి మాట్లాడకుండా. కోపం అంటే ఏంటి? నిన్ను కంట్రోల్ తప్పి మాట్లాడించేది. కోపం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఏం చేయాలనుకున్నాడు అది చేయకుండా నిన్ను ఆపేది. దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అక్కడికి వెళ్ళకుండా ఆపేది కోపం. అందుకే దీన్ని అర్జెంట్గా రిమూవ్ చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరి మీద అనవసరం కోపపడకుండా, ప్రభువా ఎవరు అనవసరంగా దూషించకుండా, ఎవరి దగ్గర అనవసరంగా ఆర్గ్యూ చేయకుండా, ప్రభు నాకు ఓర్పు సహనం దయచేయండి. నిన్ను పోలి జీవించే భాగ్యం దయచేయండి, నిన్ను పోలి సాత్వికంగా బ్రతికే భాగ్యం దయచేయండి. నన్ను పోలి కాదు ప్రభువా,
అక్టోబర్లో నేను నన్ను పోలే ఉన్నానేమో, కానీ నవంబర్లో మాత్రం నిన్ను పోలి జీవించే కృప దయచేయండి. మేమందరం బలారాధన తీసుకునేటప్పుడు అదే మాట చెప్పాం, ప్రభువా నూతన మాసం, నవంబర్ నూతన మాసంలో నూతన వ్యక్తిగా మా జీవితాన్ని మార్చండి, నూతన ప్రవర్తన మాకు దయచేయండి, నూతన మనస్సాక్షిని మాకు దయచేయండి. నీ శరీరాన్ని తింటున్న మాకు నీ వలే ప్రవర్తించే శరీర తత్వం మాకు దయచేయండి. నీ రక్తాన్ని త్రాగుతున్న మాకు ప్రభువా నీ వలే ప్రవర్తించేటువంటి ప్రవర్తన మాకు దయచేయండి తండ్రి అని చెప్పేసి అదే ప్రార్థన చేశాను నేను. మేము నవంబర్లో నీలాగా బ్రతకాలి ప్రభా, నవంబర్లో నీ వలే జీవించాలి ప్రభా, సాత్వికత బ్రతకాలి ప్రభా, సహాయం చేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం ఎప్పుడైతే ఆ విధంగా బ్రతుకుతామో నాయకత్వం మన ముందు వచ్చి నిలబడుతుంది. మనం దాని దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఘనత మన ముందుకు వచ్చి పరిగెత్తుతుంది. భూమి మన ముందుకు వస్తే స్వతంత్రింప చేసుకోవడానికి. భూమిని స్వతంత్రించుకుంటారు సాత్వికులు. ఎస్, భూమిని స్వతంత్రించుకుంటారు సాత్విక మనసు కలిగినటువంటి వారు. ఖచ్చితంగా దేవుడు నడిపించబోతున్నాడు. నీకు అనేకమైనటువంటి భూములు ఇవ్వబోతున్నాడు, అనేకమైన అధికార పీఠాలు ఇవ్వబోతూ ఉన్నాడు. సాత్వికం ప్రజలను ఏమన్నా సరే నీవు నిజంగా భరించగలిగే శక్తి నీకుంటే, ప్రజల యొక్క బలహీనత భరించగలిగే శక్తి నీకుంటే, సాత్వికము నీ జీవితంలో ఉంటే దేవుడిని నడిపించబోతున్నాడు, సహాయం చేయబడి అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆశ్చర్యకర ప్రభుని నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అధికార పీఠం ఎక్కించబోతున్నారు. నీ పట్ల ఆయనకు ఉద్దేశం ఏమైందో ఆ ఉద్దేశం నెరవేర్చబోతున్నాడు, ఆ ప్రణాళిక నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రపంచమంతా ఏకమై వచ్చి వద్దు అని చెప్పిన ఆయన నీలో ఉన్నటువంటి ఆ యొక్క కమిట్మెంట్ని బట్టి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క సాత్వికమైన మనస్సాక్షిని బట్టి ఆయన నడిపించబోతున్నాడు, శక్తితో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతం జరగబోతుంది. తలలో ఉంచుకుని అందరం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. ఈరోజు నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ సహోదరుడా, సాత్వికం లేకుండా బ్రతికినందువల్ల నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నావేమో, నీ భార్య ప్రేమను పోగొట్టుకున్నావేమో, నీ భర్త ప్రేమను పోగొట్టుకున్న సహోదరి, నీ పిల్లలకి దూరం అయిపోయారేమో, నీ ఉద్యోగం ముఖ్యంగా పోగొట్టుకున్నావేమో, నీ చుట్టూన్నటువంటి నీ ఫ్రెండ్స్ అందరూ పోగొట్టుకున్నావేమో, సాత్వికం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు జీవితాలు చాలా పోగొట్టుకున్నావేమో. ఈరోజు దేవుడు మరలా తిరిగి సమకూర్చబోతూ ఉన్నాడు. మనం ఒక్కసారి అప్పగించుకుంటే, ఆయన బలిపీఠం దగ్గర అప్పగించుకుంటే తిరిగి మరలా మనల్ని రిస్టోర్ చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను, ఈ రోజున నీకోసం ప్రార్థన చేస్తాను. ప్రత్యేకంగా నీ జీవితం తిరిగి కట్టబడాలని, నీ బ్రతుకు తిరిగి కట్టబడాలని, ప్రభుని నడిపించాలని ప్రార్థన చేయబోతున్నాను. తలలో ఉంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మా ప్రియ సహోదరి కోసం, ప్రియ తల్లి తండ్రి కోసం ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఎంతమంది ఉద్రేకంతో తమ చదువును పోగొట్టుకున్నారో, ఎంతమంది ఉద్రేకంతో మాట్లాడి ప్రభు తమ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు, ఉద్రేకంతో మాట్లాడి తమ ఫ్రెండ్షిప్ను పోగొట్టుకున్నారు, ఉద్రేకంతో మాట్లాడి తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, ఉద్రేకంతో మాట్లాడి ఎన్నో సంవత్సరాల అనుబంధాన్ని పోగొట్టుకున్నారు. ఎంతమంది ప్రజలు ప్రభువా ఉద్రేకంతో బ్రతుకుతున్నారో తండ్రి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఒక్కసారి కృపతో నింపండి నాయన, మీ దయతో నింపండి ప్రభువా. అట్టి వారిని ప్రభువా మీరు లేవనెత్తండి. వారి కోపం వారు నాశనం చేయకముందే, వారి కోపం నీ చిత్తం నుంచి ప్రజలు లాగి క్రింది పడవేయకముందే, సౌలు వలె ప్రభువా లాగివేయబడకముందే, కయ్యూరు వలె దేశదిమ్మరి కాకముందే, నాబాలు వలె ప్రభువా వారు కొట్టబడకుండా మొత్తబడక ముందే మీ సన్నిధిలో సాత్విక మనస్సు కోసం గోజాడి కృప దయచేయండి. సాత్విక మనస్సాక్షి కోసము తండ్రి నాయన, సాత్విక మాట కొరకు ప్రభా తండ్రి నాయన ఎదురు చూసే కృప దయచేయండి తండ్రి. శక్తితో నింపండి నాయన, బలముతో నింపండి ప్రభువా, ఆశీర్వాదముతో నింపండి తండ్రి. సాత్విక మనస్సునిచ్చి నడిపించి మీరు నాయకులుగా మార్చబడి వచ్చినాము తండ్రి. గొప్ప నాయకత్వం మీరు తీసుకొని రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి తెరపరచమని, సహాయం చేయమని, మీరు అద్భుతం చేయమని, కనికరించమని, మీ కృపతో బలముతో జీవంతో నింపమని ఆశీర్వదించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీద అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చి నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807635.